నమస్తే అండి. అక్షయం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి స్వాగతం. నా పేరు సంతోషి. ఈసారి కొత్త బోర్డర్ అల్లుదామండి. దానికి ఇలా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని చైన్ వేసుకోవాలండి. ఈజీగా ఉంటుంది. దీనికి కావాలంటే పెద్దగా చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇది డిజైన్ ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ 3 ఎలాగో ఇక్కడ 3 వదిలేయాలండి. వదిలేసిన తర్వాత 4వ దాంట్లో నుంచి తీసుకోవాలి. ఇలాగా తీసుకొని రెండు చేసుకోవచ్చు. లేదు కొంచెం పెద్దగా కావాలి అంటే కనుక ఇలా 3 చేసుకోవాలి. త్రిబుల్ క్రోషే ఇది. సో ఇక్కడ వేసాం కదా. ఇలా తీసిన తర్వాత చుట్టుకొని 1 తీసేయాలి, చుట్టుకొని ఇవి 2 తీసేయాలి, చుట్టుకొని 2 తీసేయాలి. ఇలా ఉంటుందన్నమాట డిజైన్. సో మనకి ఇక్కడ మధ్యలో ఒక గ్యాప్ రావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనం ఇక్కడ 5 వదిలేసుకోవాలండి. 1 2 3 4 5 ఈ 5 వదిలేసుకొని దీంట్లో నుంచి తీయాలి. తీసుకున్నాక దీంట్లో నుంచి తీసి 1 మళ్ళీ చుట్టుకొని 2 తీయాలి. ఇక్కడ ఇలా గ్యాప్ వస్తుంది. అంటే కింద ఒక చైన్ పైన ఒక చైన్ వదిలేసినట్లు లెక్క అనమాట. ఒక చైన్ వేసుకొని మనం కింద ఇక్కడ 5 వదిలేయాలి. మళ్ళీ 1 2 3 4 5 వదిలేసి ఇక్కడ ఈ 5 వదిలేసి ఇక్కడ 5 వదిలేయాలి. మళ్ళీ దీంట్లో కూడా ఇంతే. చుట్టుకొని 1 చుట్టుకొని 2 ఇప్పుడు ఏం చేయాలంటే 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసుకోవాలన్నమాట. వేసుకొని దీంట్లో నుంచే మళ్ళీ ఇంకొకసారి తీయాలి. 3 చైన్స్ వేసుకున్నాక దీంట్లో నుంచే చుట్టుకొని 1 మళ్ళీ చుట్టుకొని 2 ఇలా వస్తుంది అనమాట గ్యాప్. ఒక్క చైన్ వేసుకోవాలండి. వేసుకున్నాక మళ్ళీ ఇక్కడ 5 వదలాలి. 1 2 3 4 5 వదిలేసి 6th దాంట్లో నుంచి తీయాలి. తీసి 1 చుట్టుకొని 1 2 త్రిబుల్ క్రోషే అనమాట. ఆ పెద్ద త్రిబుల్ క్రోషే వేరు, ఇది వేరండి. 3 చైన్స్ వేసుకున్నాక మళ్ళీ దీంట్లో నుంచే మళ్ళీ ఇంకోసారి ఇది డిజైన్ అనమాట. ఇది ఇలాగా మళ్ళీ 1 చైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక చైన్ వదిలేసి మనం ఇక్కడ ఎన్ని వదిలేసాము, ఇక్కడ 5 వదిలేసాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా 1 2 3 4 5 వదిలేసి లాస్ట్ దాంట్లో నుంచి అంటే ఇంకొకటి చైన్ ఇక్కడ తక్కువైంది. ఇది డిజైన్ అనమాట. దీంట్లో నుంచి ఇలా తీసుకోవాలి. 1 2 ఈ లాస్ట్ ఇంకోటి కూడా ఇక్కడ వస్తుందండి. ఇక్కడ 2 ఎలా వచ్చాయో ఇక్కడ లాస్ట్ ఇలా 2 వస్తుంది. ఇక్కడ దీన్ని నెక్స్ట్ ఎలా అల్లాలో చూపిస్తాను నేను మీకు. ఇగో చూడండి, ఇది ఇలా ఉంటుందన్నమాట డిజైన్. సో మనము ఏం చేసాము, ఇక్కడ ఇలా వేసుకున్నాం కదా. ఇలాగా ఇది వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకోటి వేసుకోవాలి. ఇక్కడ ఇంకో స్టిచ్ వేసుకుంటే 2 చూడండి. ఇక్కడ గ్యాప్ కూడా ఇందాక చెప్పినట్టుగానే చూడండి. మనం ఇది చైన్ వేసుకున్నాము, ఇక్కడ 2 వేసుకోవాలి. సో ఇక్కడ 5 చైన్స్ వదిలేసుకున్నాము, ఇక్కడ ఒకటి వేసుకున్నాము. స్టిచ్ మళ్ళీ 3 మళ్ళీ స్టిచ్ ఇక్కడ ఓన్లీ 1 చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 5 గ్యాప్ ఇచ్చుకోవాలండి. ఇచ్చుకున్నాక ఈ స్టిచ్ వేసుకున్నాక 3 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఇది వేసుకున్నాక ఇక్కడ 5 చైన్స్ గ్యాప్ ఇచ్చుకొని ఓన్లీ 1 చైన్ ఇక్కడ వేసుకొని ఇలా వేసేసారు. ఇది మెయిన్ డిజైన్ ఇదనమాట. దీనిపైన ఎలా అల్లాలో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఏంటంటే 3 చైన్స్ వేసుకోవాలండి. 3 చైన్ వేసుకొని దీంట్లో నుంచి పక్క దాంట్లో నుంచి తీయాలండి. ఇలాగ దీంట్లోంచి ఇలా తీసి ఇక్కడ చైన్ అన్ని ఏం వేయకూడదండి. వేయకుండా డైరెక్ట్ దీంట్లో నుంచి 7 టైమ్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 తీసుకోవాలండి. చూడండి ఇక్కడ
7 కనపడుతున్నాయి. 7 ఎందుకు తీసుకోవాలంటే ఇలా మనం 7 తీసుకుంటే ఈ మధ్య ఇక్కడ 3 ఇక్కడ 3 వదిలేసి మధ్య దాంట్లోంచి మళ్ళీ డిజైన్ కి మనం వేసుకోవడానికి ఉంటుందని 7 తీసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఇక్కడ చైన్ ఏం వేయకూడదండి, ఫస్ట్ లైన్ కే ఉంటుంది, సెకండ్ లైన్ కి చైన్ అక్కలే. డైరెక్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ దీంట్లో 7 తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 చూడండి 7 ఉన్నాయా. ఇక్కడ ఏం చైన్ ఏం మనం గ్యాప్ ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్ దీంట్లో నుంచి తీసుకోవాలండి. మళ్ళీ పక్కన కూడా అంత చైన్ అక్కర్లేదు, డైరెక్ట్ మనం అంతకుముందు తీసుకున్నా అలాగే చైన్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి, రిటర్న్ వెళ్తాం కదా. సేమ్ ఇలా 3 చైన్స్ వేసుకొని ఈ పక్కన కూడా వేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఏంటంటే మనం థర్డ్ లైన్ ఏం చేయాలంటే ఇది ఒక చైన్ ఇక్కడ వేసుకోవాలండి. వేసుకున్నాక 1 2 3 ఈ 3 వదిలిపెట్టి 4వ దాంట్లో నుంచి తీసుకోవాలి. ఇలాగ తీసుకొని త్రిబుల్ క్రోషే ఇలా చేయాలండి. చేసుకొని ఇక్కడ మనం 3 చైన్స్ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ లైన్లో 3 చైన్స్ వేసుకొని దాంట్లో నుంచి మళ్ళీ తీయాలి. ఇలా చూడండి, మళ్ళీ ఇక్కడ 1 చైన్ వేయాలి, మళ్ళీ ఇక్కడ 3 4 4వ దాంట్లో నుంచి తీయాలి. సేమ్ ఇలాగేనండి, తీసుకొని 3 చైన్స్ మళ్ళీ దీంట్లో నుంచే ఇంకోసారి త్రిబుల్ క్రోషే చేయాలి. దీంట్లో నుంచే మళ్ళీ ఒక చైన్ వేసుకోవాలండి. వేసుకొని ఇక్కడ త్రిబుల్ క్రోషే రెండు సార్లు వేసేయాలి. 1 2 ఇంతేనండి. ఈ డిజైన్ అంతా ఇలాగే అల్లాలి. ఇగో ఇలా వస్తుందండి, చూడండి, మీకు అర్థమవుతుందా డిజైన్. సో ఇక్కడ ఇలా ఇందాక నేను చెప్పాను కదా, మీకు మనకేంటంటే గ్యాప్ వల్ల మనకు డిజైన్ చాలా అందంగా కనపడుతుంది. ఇక్కడ 1 చైన్ వేసుకున్నాక త్రిబుల్ క్రోషే వేసి 3 చైన్స్ వేసి త్రిబుల్ క్రోషే వేయాలి. 1 చైన్, సో త్రిబుల్ క్రోషే, 3 చైన్స్, త్రిబుల్ క్రోషే, 1 చైన్, ఇక్కడ త్రిబుల్ క్రోషే 2 సార్లు వేయాలండి. డిజైన్ అంతా ఇలాగే ఉంటుందండి. దీని కింద డిజైన్ ఎలా అల్లాలో ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చూపిస్తానండి మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.